తోటలో పిండి వడియాలు పెడుతున్నాను. ఎండాకాలం వచ్చిందంటే చాలు పచ్చళ్ళు, కారపళ్ళు, వడియాలు వీటన్నిటికీ ఒకే ఒక్క కాలం అనుకూలంగా ఉంటుంది. అదే ఎండాకాలం కదా. పిండి వడియాలు పెట్టిన తర్వాత ఎండిన తర్వాత వాటిని తీయాలంటే చాలామంది విరిగిపోతున్నాయి, అవి ఎట్లా వస్తాయి అని అంటారు. ఇది మంచి టెక్నిక్ అండి. అసలు ఎంత తేలిగ్గా వస్తాయో, అసలు కష్టపడే పనే ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చాయో పిండి వడియాలు. పప్పు, సాంబార్, రసం వీటన్నిటికీ కూడా ఈ వడియాలు సూపర్ కాంబినేషన్. అంతేకాదు ఇంటి దగ్గర ఒక్కళ్ళే కూర్చొని ఏమీ తోచక ఏదన్నా తిందాం అనుకున్నప్పుడు చక్కగా ఆయిల్లో వేయించుకొని కూడా తినొచ్చు. మరి పిండి వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దామా. నేనైతే తోటలోనే పిండి వడియాలు పెట్టానండి. ఎప్పుడు మొన్న మొక్కజొన్న విరిసిన రెండో రోజు వీడియో ఈ వీడియో. అటువైపు మొక్కజొన్న కంకులు ఇరుస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తూ ఇదిగోండి ఇలా పిండి వడియాలు పెడుతున్నాను. నేనైతే పిండి వడియాల కోసం ఒక గ్లాసు పిండికి 8 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. మంచిగా వస్తాయి. అసలు ఏ ప్రాబ్లము లేదు, రాకుండా ఉంటాయి అన్న ఆలోచనే లేదు, పాడైపోతాయి అన్న ఆలోచన కూడా లేదు. ఈ పిండి వడియాలకి పిండి ఉడకబెట్టడానికి కొంచెం వెడల్పాటి పెద్ద గిన్నెలు అయితేనే బాగుంటాయండి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి గిన్నెకి సబ్బు రాసి గ్లాసు బియ్యం పిండికి 8 గ్లాసులు నీళ్ళు పడతాయండి ఈ వడియాలకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6 గ్లాసులు నీళ్ళు గిన్నెలో పోసేసి ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేశాను. ఇక అందులోకి రుచి కోసం కొంచెం ఘాటు కోసం 1 ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చి నూరుతున్నాను. మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అక్కడక్కడ మిర్చి ఇత్తుల్లాగా కొంచెం తొక్కలుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మెత్తగా ఏం అవసరం లేదు. అందులో నేను రోట్లో నూరుతున్నాను కాబట్టి మెత్తగా ఏం అవ్వదు. మామూలు కచ్చా పచ్చా నూరుకున్నాం అనుకోండి, వడియాల్లో అక్కడక్కడ ఆ మిర్చి విత్తనాలు, ఆ కాయలో ఉండే తొక్క అవంతా మంచిగా కనపడతాయి. అయితే నేను ఇక్కడ కొంచెం కలర్గా కనపడాలని పచ్చిమిర్చి అలాగే పండు మిర్చి కూడా వేసాను. అంటే ఎండుమిర్చి కాదండి, మనం పచ్చిమిరపకాయలు తెచ్చినప్పుడు కొంచెం పండుతాయి కదా, ఆ పండు మిర్చిల్లో ఒక 2-3 పండు మిర్చి వేసేసాను. పండు మిర్చి, పచ్చిమిర్చి పచ్చగా ఎరుపుగా ఉండటం వల్ల వడియాలు కొంచెం కలర్ఫుల్గా కనపడతాయని అలా వేసాను. పచ్చిమిర్చి, అల్లం నూరేసేసాను. ఇక ఈ పేస్ట్ని పొయ్యి మీద ఎసరు పెట్టేశాను కదా, అందుట్లో వేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఎసరు బాగా మసిలి పిండి పోసిన తర్వాత కానీ పిండి పోసే ముందు కానీ వేస్తారు. ఎందుకంటే ఎసరు ఇవి వేయటం వల్ల కలర్ మారుతుంది, వడియాలు కూడా కొంచెం కలరు మారుతాయి, అలా వేస్తారు. నేను అలా కాకుండా స్టార్టింగ్లోనే ఎసరు పెట్టిన కొద్దిసేపటికే వేసేసాను. ఎందుకంటే చక్కగా ఈ పచ్చిమిర్చి, అల్లం నూరిన పేస్టు ఆ నీళ్ళల్లో మంచిగా మసిలి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇక ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి వడియాలకి. ఎందుకంటే మనకి ఇప్పుడేమో చాలనట్టు ఉంటుంది, వడియాలు ఎండిన తర్వాత మరీ ఉప్పగా ఇది కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి. మనకి ఎసరులో ఉప్పు రుచికి సరిపడే అంత ఉండకూడదు, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇక నేను మొన్న మధ్యన చెప్పాను వీడియోస్లో, పిండి వడియాలు పెట్టడం కోసమని బియ్యం కడిగి ఎండబెట్టానని చెప్పాను కదా, ఆ బియ్యం పిండేనండి ఇదైతే నేను రేషన్ బియ్యం తెప్పించి ఆ బియ్యం కడిగి ఎండబెట్టేసి మిల్లు దగ్గరకు పంపిస్తే మా వారు పిండి పట్టించుకొచ్చారు. ఆ పిండితోనే ఇప్పుడు వడియాలు పెడుతున్నాం. చెప్పాను కదా, ఒక గ్లాసు పిండికి 8 గ్లాసులు వాటర్ పడుతుంది. అంటే ఎసరుకేమో నేను 6 గ్లాసులు వాటర్ పోసాను. బియ్యం పిండిని డైరెక్ట్గా ఇలా ఎసరు మసలగానే పోసామనుకోండి పిండి ఉండలు కడుతుంది. కాబట్టి ఒక గిన్నెలో 1 గ్లాసుడు పిండి పోసి 2 గ్లాసుల వాటర్ పోసేసి కలిపేసాను ఉండలు లేకుండా. ఇక అలా నీళ్ళల్లో కలిపిన పిండిని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టిన ఎసరు మంచిగా మసిలిన తర్వాత ఆ పిండిని ఇందుట్లో పోసి తక్కువ మంట మీద తిప్పుకుంటూ ఉండాలి గరిటెతో, లేకపోతే అడుగు అంటుతుంది. ఇక్కడ మనకి అనుకూలంగా అన్ని గిన్నెలు ఉండవు కాబట్టి నేను ఇందాక పిండి కలిపిన బాక్సు బియ్య పిండి ఆ బాక్స్లో అదే డబ్బాలో పెట్టుకొని వచ్చానండి. ఇక్కడ ఎక్కువ గిన్నెలు ఉండవు కాబట్టి దాంట్లోనే పిండి కలిపేశాను. ప్లాస్టిక్ వాడకూడదు కానీ ఇక్కడ తప్పట్లేదు అదండి. ఇక పిండి చాలా వరకు దగ్గరగా అయిపోయింది. మనకి చూసేటప్పుడు పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చల్లారిందనుకోండి తొందరగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా జారుగా ఉంటే వడియాలు పెట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. చూసారు, చాలా తొందరగా గట్టి పడిపోద్ది. మనకి ఎంత వీలైతే అంత తొందరగా ఫాస్ట్గా పెట్టేయాలి, చల్లారిన కొద్దీ పిండి గట్టిగా అయిపోతుంది. నేను ఇక్కడ వడియాలు పెట్టడం కోసం ఒక కాటన్ చీర తీసుకున్నానండి. ఆ కాటన్ చీరని ముందే తడిపేసి మంచం మీద వేశాను. తడపకోకుండా
వడియాలు పెట్టకూడదు. ముందు తడిపి ఆ తర్వాత తడి మీదే ఈ వడియాలు పెట్టుకోవాలి. మామూలుగా అయితే పిండి వడియాలు పెట్టాలంటే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అయితేనే ఆ పిండి గట్టి పడుకోకుండా తొందరగా పెట్టేస్తారు. ఇక్కడ మనకు తోటలో ఎవరుంటారు వడియాలు పెట్టడానికి? అయితే మధ్యాహ్నం టైంలో భోజనం చేసే టైంలో ఒకవేళ నేను ఈ పిండి రెడీ చేసి పెట్టుకొని ఉంటే మన ముఠా వాళ్ళే తలవక చేసేవాళ్ళు, కానీ అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళే అన్నం నిన్న కొద్దిసేపే కూర్చుంటున్నారు. ఇక మళ్ళీ నేను ఈ పిండి వడియాలు ఏం పెట్టమంటాను? అందుకని నేనే పెట్టేశాను. కాకపోతే మా వారు కూడా కొంచెం సహాయపడ్డారు. ఒక్కదాన్నే ఇబ్బంది పడుతుందని, అంటే ఇందుట్లో ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఆ పిండి గట్టిగా అయిపోద్దన్న ఆలోచనతోనే మా వారు కూడా జాయిన్ అయ్యారు. కాకపోతే వీడియో రాలేదు. ఆయన పెట్టిన వడియాలకి నేను పెట్టిన వడియాలకి కొంచెం తేడా తెలుస్తుందిలేండి. మీరు ఎట్లాగో అవి పెట్టింది ఎవరని అడుగుతారు. అదిగోండి పిండి పోసిన తర్వాత గరిటతో కొంచెం మందంగా ఉన్నాయని మధ్యలో అక్కడక్కడ గరిటతో నేను నెరిపేశారనమాట. అటు ఇటు కొంచెం కదిపారు, అక్కడక్కడ గుంటల్లాగా పడ్డాయి. అవి వారు పెట్టినాయి అనమాట. ఇక వడియాలు పెట్టడం అయిపోయింది. ఇక ఎండ రావాలన్నమాట. ఎండ గట్టిగా వచ్చేసిందంటే సాయంత్రానికే ఎండిపోతాయి. ఎండ తక్కువగా వస్తే రేపటికి ఎండుతాయి అన్నమాట. ఇంకా మొక్కజొన్న కంకులు ఇరిచారు కదా, ఇదిగోండి లోడ్ చేసి కంకులన్నీ ఒక బస్తాలో వేసి కుట్టేశారు కదా ఇరిసేటప్పుడే. ఆ బస్తాలన్నీ కూడా ఇలా ట్రాక్టర్కి నెట్ కడుతున్నారు. నెట్ కట్టడం అంటే ఒక బస్తా పైన ఒకటి సమానంగా వేసి పైకి కొంచెం హైట్గా వేస్తారు. దాన్నే నెట్ కట్టమంటారు. అది ట్రాక్టర్ మీద. ఇక మన వాళ్ళు భోజనానికి వచ్చారు. మన లియోగాడేమో అందరినీ చూసుకుంటా కూర్చోండి. ఇక్కడ లియోగాడిని కట్టేసామండి, ఎందుకంటే వాళ్ళు అన్నం తింటున్నారు కదా. ఇక వాళ్ళకి వెళ్ళి వాళ్ళని అన్నం తినేయడు, వాళ్ళ మీదకి దూకుతుంటాడు, అరుస్తుంటాడు. ఈ గోలంతా ఎందుకు, వాళ్ళ అన్నం తిన్నంతసేపు కొంతసేపు కట్టేసామంటే కామ్గా ఉంటాడని కొద్దిసేపు కట్టేసామండి. లియోగాడికి ఎండ అస్సలు పట్ల, ఇంటి దగ్గర ఉంచితే ఏడుస్తాడేమని తీసుకొస్తున్నామా. ఇక్కడ తోట దగ్గరకు వచ్చినంతసేపు ఉన్నంతసేపు కూడా అసలు అటు ఇటు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉరుకులు పెడతాడు. ఇంటికి ఎప్పుడైతే వెళ్ళామో పాపం సోయి లేకుండా నిద్రపోతాడు. మాకు అనిపిస్తుంది అసలు తీసుకెళ్ళకోకుండా ఉంటే బాగుండేమో, ఎండకి బాగా దిమ్మరపోతాడు పాపం. అసలు ఇంటికి వెళ్ళగానే ఫ్యాన్ కింద పడుకోవటమే వాడు. ఎంతసేపు పడుకుంటుండంటే సాయంత్రం దాకా అట్లే పడుకొని ఉంటుండు. తీసుకురాకపోతేనేమో ఏడుతుడని భయం, తీసుకొస్తేనేమో ఈ ఎండకు తట్టుకోలేకపోతుండన్న భయం. మొక్కజొన్న బస్తాలు లోడ్ వేస్తున్నారని చెప్పా కదా, వీటిని ఇప్పుడు ఇలా ట్రాక్టర్కి ఎక్కిస్తారు. ఆ తర్వాత ఈ కొనేవాళ్ళు లారీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసుకొచ్చి కాటా వేపించమంటారంట. ముందు అప్పటికప్పుడు వాళ్ళు తీసుకురమ్మంటే ఇలా లోడ్ చేయటం కుదరదు కాబట్టి ముందే లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ట్రాక్టర్ తీసుకెళ్ళి అక్కడ బరువు చూపించి ఎవరైతే వీటిని కొంటున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రావాలన్నమాట. నిన్న కూడా అడిగారు దిగుబడి ఎంత వచ్చింది సిస్టర్ అని. ఇంకా చూంచలేదండి, అంటే బరువు చూపిలా, అంటే మొక్కజొన్న ఇరవటం అయిపోయింది కానీ వీటిని కాటా వేయించలే. కాటా వేపిస్తేనే కానీ ఎంత అయినాయి ఏంటని తెలిసింది. ఈ మొక్కజొన్నలు వేసిన బస్తాలని ఒకదానిపైన ఒకటి అమర్చుకుంటూ వెళ్ళారు కదా. ఇవి ఇప్పుడు ట్రాక్టర్ తీసి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ బస్తాలు ఎక్కడ జారుతాయో అని ఇలా మోకు ద్వారా గట్టిగా కట్టేస్తున్నారండి. చాలా గట్టిగా ఉండాలి, లేకపోతే ఒక్క బస్తా జారిందంటే ఇక పొడుగుతా జారుకుంటూ పడిపోతూనే ఉంటాయి. అందుకని జాగ్రత్తగా గట్టిగా లోడ్ కడుతున్నారనమాట. ఇలా కట్టారనుకోండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ తోలే వాళ్ళకి భయం ఉంటుంది అనమాట. ఎక్కడ వెనక ఏమన్నా బస్తాలు జారిపోతున్నాయా ఏంటి అని వెనక్కి చూసే పని లేకోకుండా జాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రాక్టర్కి లోడ్ కట్టేశారు. మొక్కజొన్న ఇరిచేయడానికి వచ్చిన ముఠా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మేము కూడా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. అంటే ఇది మొక్కజొన్న ఇరిసే 2వ రోజు వీడియో అని చెప్పాను కదా. ఇక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మినపగారెలు వేస్తాను. నేను ఎక్కువ శాతం బొబ్బరి గారెలే వేస్తాను ఎప్పుడు. ఈసారి మాత్రం మినపగారెలు వేస్తున్నాను. ఎందుకంటే మేము తోటలో ఉన్నప్పుడే రెండో అక్క వాళ్ళ అల్లుడు గారు అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ అత్తగారింటికి ఫోన్ చేసింది, అమ్మ మేము వస్తున్నాం ఎక్కడున్నారని. తోటలో ఉన్నామని చెప్పాము. కాకపోతే వాళ్ళు వచ్చే టయానికి ఇంటికి వచ్చేస్తామని సరేలే అమ్మ రాండి అని చెప్పాను. మరి ఇక వాళ్ళు మధ్యాహ్నం భోజనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నేను ఉట్టి టీయే పోసి ఏం పంపించాను. చాలా నెలల తర్వాత వచ్చారు. నెలలు కూడా కాదు, సంవత్సరం అయింది అనుకుంటండి వాళ్ళు వచ్చా అంతే. పోయిన సంవత్సరం ఎండాకాలంలో ఉప్పలమ్మ పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చారు.
మళ్ళీ ఇప్పటికొచ్చారు. ఇక వాళ్ళు రాక ఇప్పుడు వచ్చారు కదా, ఏదో ఒకటి చేద్దామని దోశలకని నానబెట్టిన మినపప్పు ఉందంటే నేను 2 రోజులకి దోశలకు పప్పు నానబోస్తాను. కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇక ఆ పప్పు మిక్సీ పట్టేసి ఓన్లీ మినపప్పు వరకే మిక్సీ పట్టేసి అందులో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసేసి గారెలు వేస్తున్నాను. నేను తినేది గారె కాదండి, బూరె. ఇయ్యపురాలు గారు కొబ్బరి బూరెలు వండారంట. అంటే అక్క వాళ్ళ ఇయ్యపురాలు గారు కొబ్బరి బూరెలు వండారంట. పిల్లలు వచ్చేటప్పుడు ఇచ్చి పంపించారు. ఇక కొబ్బరి బూరె తినుకుంటూ నేనేమో గారెలు వేస్తున్నాను. ఇందాక మీకు చిన్న వీడియో కనపడింది. మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకొని కూర్చున్నారు. మామ అల్లుళ్ళు ఇట్లా కూడా ఉంటారా అనుకుంటున్నారా? ఉంటారండి, వీళ్ళంతే ఉంటారు. అది ఈయన మంచితనమో తెలియదు, వాళ్ళ మంచితనమో తెలియదు, కానీ అందరూ కూడా ఎంతో చాలా బాగా క్లోజ్గా ఉంటారు. నాకంటే వీళ్ళు ఆయనతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారనమాట. గారెలు చేసేసాను, ఇక పిల్లలకు పెట్టేస్తున్నాను. గారెలోకి చట్నీ, పల్లీ చట్నీ మాత్రం చేయలేదండి. ఎందుకంటే వీళ్ళకి టమాటా పచ్చిమిర్చి రోట్లో నూరిందంటే ఇష్టం. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో రోట్లో ఈ పచ్చళ్ళు నూరుకోరు కాబట్టి ఇలా ఈ పచ్చిమిర్చి టమాటా రోట్లో నూరిందంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి గారెల కోసం ఆ పచ్చడి చేశాను. గారెలు తినేటప్పుడు ఆ సోఫాలో కూర్చో అమ్మ, కింద ఎందుకని అల్లుడికి చెప్తే, లేదు మేము ఉండేది కొద్దిసేపాక మామ పక్కనే కూర్చొని తినాలా అని ఆ కిందే కూర్చొని గారెలు తిన్నారు. రెండో అక్కకి 2 కూతుర్లండి. పెద్దమ్మాయికి పెళ్ళయింది, చిన్నమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఈ పెద్దమ్మాయి పేరు సుకన్య, వాళ్ళ ఆయన గారి పేరేమో సురేష్ రెడ్డి. సుకన్య వాళ్ళ అత్తగారు స్టవ్ తెమ్మని చెప్పారంట. ఇక్కడ బంజర్లో స్టవ్లు పెద్దవి దొరుకుతాయి కదా, సింగిల్ స్టవ్లు తెమ్మని చెప్పారంట. ఎందుకంటే అప్పుడప్పుడు పిండి వంటలు చేసుకోవటానికి పెద్ద పొయ్యి అయితే బాగుంటుందని తీసుకురమ్మన్నారంట. సుకన్య వాళ్ళ అత్తగారికి 2 కొడుకులండి. వీళ్ళ ఆయన, ఇంకొక ఆయన ఏమో మరిదిగారు అనమాట. వీళ్ళిద్దరూ దూరంగానే ఉండటం వల్ల వాళ్ళ అత్తగారు పిండి వంటలు ఎక్కువగానే చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ మామగారు వ్యవసాయం చేస్తారు. మా ఆయన గారు లాగే తోట నుంచి, పొలం నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కాబట్టి ఎప్పుడు పిండి వంటలు ఏదో ఒకటి చేయమంటారట. ఇక కట్టెల పొయ్యి మీద చేయాలంటే కష్టంగా ఉందని స్టవ్ తెమ్మన్నారంట. ఇక మనకు తెలిసిన షాప్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చారు. ఇక పైపుకి ఏదో క్లాంపులు అయ్యో బిగియాలని ఈయనే టైట్ చేసేసారు. వీళ్ళు బయలుదేరుతున్నారండి. సుకన్య వాళ్ళ మామగారు బండి వేసుకొని వచ్చారు. వీళ్ళు ఇక్కడికి దగ్గరే, మన ఊరికి వాళ్ళ ఊరు దగ్గరే, పేరవంచ కల్లూరు దగ్గర అనమాట. ఇక అక్కడి నుంచి బండి వేసుకొని వచ్చారు. కొద్దిసేపు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారనమాట. ఇక మా వారు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇంటి ఎదురు కూర్చొని లియోగాడితో ఆడుతున్నారు. మొన్నటి వరకు కూడా మొక్కజొన్నకి నీళ్ళు కోతులని క్షణం తీరిక లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఖాళీగా ఉన్నారు. ఇంకా మొక్కజొన్న అయిపోతే ఇక ఈ మాత్రం ఖాళీ కూడా ఉండదు, ఇంకా పని ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక వాళ్ళిద్దరేమో ఇంటి ఎదురు కూర్చొని ఆటలాడుతున్నారు. నేనేమో డాబా పైకి వచ్చి పూల మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. ఇదిగోండి మందారం మొగ్గలు వేసింది. ఇదేదో ముద్ద మందారం అనుకుంటా. అమ్మ చెప్పింది ఈ మందారం వేరే అని, ఒంటిరెక్క కాదని. నిజమే, అది ఏ రంగు వస్తుందో తెలియదు కానీ ముద్ద మందారమే. గులాబీ చెట్టుకేమో పూలు పూసినాయి, నందివర్ధనానికేమో మొగ్గలు వేసినాయి, ఒంటి రెక్కకేమో పువ్వు పూసింది. ఇక 100 వరాలు అనుకోండి, ఆ 100 వరాలు చాలా రోజుల నుంచి ఆ పువ్వులు అట్లే కనిపిస్తున్నాయి, కొత్తగా ఏం రాలేదు, ఎప్పుడో వచ్చిన పువ్వులే, అవి వాడలేదు, అట్లే ఉన్నాయి. ఇక మన ఇంటి చుట్టూ వేసిన వరి పొలాలు కోతకొచ్చినాయి, అర్రొంచినాయి అనమాట. మామూలుగా ఈ భాషలో చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే అర్రొంచిందంటే తొందరలో వరి కోయటం స్టార్ట్ చేస్తారు. చాలా వరకు ఇప్పటికీ స్టార్ట్ చేశారు. ఇక్కడ పొలాలు కూడా స్టార్ట్ చేస్తారు. వడియాలు పెట్టాను కదా, ఇదిగోండి వడియాలు ఎండినాయి. ఏంటి అట్ట చుట్టేసుకొని వస్తున్నావు, అవి వడియాలు అసలు ఉంటాయి అనుకుంటున్నారు? ఉంటాయి. యాడికి మనకు అసలు ఆ వడియాలు ఉన్నాయని కూడా కనిపించవు. మీకు చాలామందికి డౌట్ ఏమో వస్తాయో రావా అని. వస్తాయో రావో ఇప్పుడు చూపిస్తాను. అంతేకాదు చాలామంది భయపడతారు, వడియాలు ఎండిన తర్వాత వీటిని ఎట్ట తీయాలి, ఇరిగిపోతాయేమో అన్న ఆలోచన ఉంటుంది. సరే, నాకే తెలుసు అని నేను గొప్పగా చెప్పట్లా,
కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే చాలామంది అంటుంటారు వడియాలు పెట్టిన తర్వాత తీస్తుంటే ఇరుగుతున్నాయి, ముక్కలు ముక్కలు అవుతున్నాయి అని. వడియాలు ఎండిన తర్వాత ముక్కలు ముక్కలు అవ్వకోకుండా తీయడానికి తేలిగ్గా రావడానికి మంచి చిట్కా అండి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ కాటన్ చీర మీదే కదా, కాటన్ చీర కానీ కాటన్ పంచె కానీ ఏదైనా కాటన్ దాని మీదే కదా పిండి వడియాలు పెట్టాలంటే కాటన్ క్లాతే ముఖ్యంగా పెడతాం. అయితే మనం వడియాలు పెట్టిన కళ్ళే కాకుండా తిరగలకెళ్ళి నీళ్ళు పలసగా జల్లాలి. పలసగా అంటే మరి బిందెలుగా జల్లకూడదు. పలసగా వడియం తడిసేటట్టు, అంటే క్లాత్ తడిసేటట్టు వడియం ఉన్నకెళ్ళి కాకుండా వెనక వైపు భాగానికి నీళ్ళు చల్లామనుకోండి, చక్కగా క్లాత్ని 2 చేతులతో టైట్గా లాగేస్తే ఊరికనే ఊడొచ్చేస్తుందండి. ఎంత తేలిగ్గా వస్తుందంటే, ఇంకా నేను ఇప్పుడు మీకు ఇలా చూపించాలని ఇన్ని విధాలుగా చూపిస్తున్నాను. కానీ నవారి మంచం ఉందనుకోండి, ఆ నవారి మంచం మీద చీరని పొడుగ్గా వేసి, అంటే నవారి మంచాన్ని పైకి ఎత్తాలి, కింద పడుకోబెట్టం కాదు, పైకి ఎత్తేసి ఆ నవారి మంచం మీద చీర వేసి ఇలా పల్చగా నీళ్ళు చల్లామనుకోండి, పైనుంచి కింద దాకా చీర మొత్తం చల్లేసి ఇద్దరుండి చక్కగా చెరొక వైపు పట్టుకొని చీరని లాగామంటే వాటి అంతటా అవే ఊడొస్తాయి. అట్లా వస్తాయి అనుకుంటున్నారా? చూడండి, అదిగోండి ఇద్దరుండి చీరను లాగామనుకోండి ఊకనే ఊడతాయి. నేను కింద వేసిన చేప ఈ వడియాల కోసం శుభ్రంగా కడిగి వేసానండి. ఇబ్బంది ఏం లేదు, అక్కడ పడిపోయినా ఇబ్బంది ఉండదు. మామూలు మీరైనా సరే మంచం దగ్గర అట్లా చేప వేసి ఆ మంచం మీద చీరని వేసి తడిపి కొంచెం టైట్గా లాగారనుకోండి ఇట్లే వచ్చేస్తాయి. చూడండి ఎంత తేలిగ్గా వచ్చాయో, మంచిగా వచ్చినాయి. చాలామందికి చిట్కా తెలియదు, కొందరికి తెలుసు. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఈ వడియాలు అయినాయండి మొన్న పెట్టినాయి. అంటే ఒక్కసారే మరిన్ని పెడదామంటే మంచాలు లేవు కాబట్టి అక్కడ కుదరదు కాబట్టి ఇలా కొద్దిగా పెట్టేశాను. ఇంకా పెడతాను, తోటలోకి వెళ్ళినప్పుడల్లా రోజుకి కొంచెం పెట్టుకొని ఒక పెద్ద డబ్బా, స్టీల్ డబ్బాలో వేసి మూత పెట్టేసామనుకోండి, చక్కగా సంవత్సరం పాటు పప్పు చేసిన, సాంబార్ చేసిన, రసం పెట్టిన ఈ వడియాలు వేయించుకొని తినొచ్చు. అంతేకాదు టీవీ చూస్తున్నప్పుడు ఏదన్నా తినబుద్ధి అయ్యి అబ్బా ఏదన్నా ఉంటే బాగుండు అని ఇంట్లో ఏమీ లేకుండా ఉండేటప్పుడు కూడా చక్కగా ఈ వడియాలు ఆయిల్లో వేయించుకొని తినేసేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇక వడియాలు అయితే పూర్తిగా ఎండలేదు, కాకపోతే మీకు పూర్తిగా ఎండిందాక చూపించాలంటే ఇంకో రోజు టైం. ఇలా కొద్దిగా 5-6 వడియాలు వేయించుతున్నాను. నూనె కడాయిలో పెట్టి స్టవ్ మీద పెట్టిన తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేయించుకోవాలి. ఇక మిగిలిన వడియాలు నేను ఒక 2-3 రోజులు ఎండబెట్టి బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇక ఇదండి ఈరోజు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ కొట్టి వెళ్తారు కదా.